మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పర్యటించున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేయనున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంతో పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్, హైస్కూల్ ను సందర్శించనున్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం రెబ్బనపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. నేడు మంత్రుల పర్యటన నేపథ్యంలో అయితే ఇటు భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాలో ఇటు డిప్యూటీ సీఎం తో పాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పర్యటనల నేపథ్యంలో అయితే ఇటు ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లాలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా దండపల్లి మండలం రెబ్బనపల్లిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం రెబ్బనపల్లి భారీ బహిరంగ సభ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇటు పోలీసులతో పాటు ఇటు మహిళలకు కానీ ప్రజలకు కానీ బహిరంగ సభకు తరలించేందుకైతే ఇటు మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు అయితే ఇటు భారీ ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా ఇటు ఏదైతే మంచిర్యాల జిల్లాకు ఇటు మంత్రుల పర్యటన నేపథ్యంలో అయితే ఇటు ముఖ్యంగా ఇటు లక్షడపేటలో ఇటు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా జూనియర్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరియు విద్యార్థులు కలిసి సహపంక్తి భోజనాల్లో కూడా పాల్గొనున్నారు మంత్రులు. అదేవిధంగా ఇటు మంత్రులు శ్రీధర్ బాబు కానీ ఇటు జూపల్లి కృష్ణారావు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు ఈ పర్యటన నేపథ్యంలో అయితే ఇప్పటికే మనం ప్రస్తుతానికి విజువల్లో చూడొచ్చు భారీ ఏర్పాట్లను చేశారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీ కానీ సిపిలు కానీ ఇటు పోలీసులను అయితే భారీగా తరలించి ఇప్పుడు ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు వచ్చే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రుల నేపథ్యంలో అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రజలను భారీగా తరలించేందుకైతే ఇప్పటికీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అయితే ఇప్పటికీ సుమారు ఒక 2 లక్షల మందిని ఈ బహిరంగ సభకు అయితే తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారికి వచ్చే వరకు అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాటర్ కానీ శానిటేషన్ కానీ ముఖ్యంగా భోజనాల వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ఇటు ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. ఏదేమైనా కూడా ఇక్కడ సభను విజయవంతం చేసేందుకైతే ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.